గాంధీ భవన్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జెండా ఆవిష్కరణ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 6 దశాబ్దాల చిరకాలపు కోరిక, 2 ఉద్యమాలు, ఎన్నో ప్రాణత్యాగాలు, ఎన్నో బలిదానాలు, తుదకి సోనియా గాంధీ వల్ల, ఆవిడ దృఢ నిర్ణయం వల్ల తెలంగాణ ఆవిర్భావమైంది. వేలాది మంది తొలి మలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసినటువంటి సందర్భం. వారందరికీ కూడా వారి యొక్క బలిదానాల వల్ల వచ్చిన తెలంగాణ ప్రజానికం ఎప్పటికీ రుణపడి ఉండాల్సిన అవసరం. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మనం చూసాం మిత్రులారా. ఆర్థిక విధ్వంసం జరిగింది, పోలీసు రాజ్యం నడిచింది, ప్రజాస్వామ్య విలువలు మంట కలిపినాయి, రాజ్యాంగ తిలోకత వచ్చినారు. తుదకి 2023లో తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చింది. మాన్య ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తదితరులు చెప్పిన మాటలు నమ్మి ఇచ్చిన 6 గ్యారెంటీలు విశ్వసించి తెలంగాణలో అధికార మార్పుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. మిత్రుల సంవత్సరం గడిచింది. రాష్ట్ర ముఖ్యమంత్రికి యువకుడు రేవంత్ రెడ్డి. కోటి విశ్వ హిందూ పరిషత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, గోమాతా భక్తులు మూకుమ్మడిగా చెలో ఓల్డ్ సిటీ ఆపరేషన్ గోమాతలో భాగంగా పెద్ద ఎత్తున బయలుదేరడంతో పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. కట్టడి చేసేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేయగా వాటిని తొలగించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని తిరిగి విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంకు తరలించారు. దేశంలో ఉన్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం అంబర్పేట్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్లో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ దేశంలో మెట్రోపాలిటన్ సంస్కృతి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 15,01,000 కోట్ల రూపాయల ఆదాయంతో తెలంగాణ జాతీయ జీడీపీలో 11వ స్థానం పొందిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరానికి 500 సంవత్సరాల చరిత్ర ఉందని అన్నారు. తెలంగాణ అన్ని మతాలు, వర్గాల వారిని కలిగి ఉందని పేర్కొన్నారు. నాలెడ్జ్ పరంగా హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని అన్నారు. తెలంగాణలో మహిళలకు అత్యధిక ప్రోత్సాహం ఉందని, ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. Right hook, your leg, right hook, this is right hook, lucky hook. Select. Assalamu alaikum.
రెడీ సార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని జెహెచ్ఎంసీ కార్యాలయం, మార్కెట్ కమిటీ కార్యాలయం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం తొలి దశ పోరాటం బీజం వేయగా మలి దశ పోరాటంలో సబ్బండ వర్గాలు ఒక్కతాటిపై నిలిచి సుదీర్ఘ స్వప్నాన్ని సాకారం చేసుకున్న మరుపురాని రోజు అన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక స్వావలంబనను అందించడం జరిగిందని తెలిపారు. విద్య, వైద్య రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడంతో పాటు ప్రతి విద్యార్థికి ఉచితంగా కేజీ టు పీజీ వరకు విద్యను అందించడం జరిగిందని తెలిపారు. ఈరోజు విడుదలైన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో పెద్ద అంబర్పేట్ లక్ష్మారెడ్డిపాలెంలో ఉన్న క్యాడోర్ సైన్ హై స్కూల్ 12th గ్రేడ్ పూర్తి చేసుకున్నారు విద్యార్థులు. కె సాయి సిద్ధార్థ్ రెడ్డి జేఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా 397వ ర్యాంక్, వేదంత అనే విద్యార్థి 5000 ర్యాంకును సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను మరియు వారి తల్లిదండ్రులను క్యాడోర్ సైన్ హై స్కూల్ చైర్మన్ మల్లారెడ్డి ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ మంచి ర్యాంకులు వచ్చేలా తీర్చిదిద్దడమే తమ స్కూల్ లక్ష్యమని చైర్మన్ మల్లారెడ్డి అన్నారు. We'll give him sweet next mala March 4th May 4th kuntaru ee result ostadi mali June 4th అదే ఫ్రెండ్స్ దక్షిణ వస్తాయి కొంచెం సైడ్ కొంచెం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. ఏపీలోని అద్దంకికి చెందిన 6 వ్యక్తులు డ్రగ్స్ విక్రయిస్తున్నారని పక్కా సమాచారంతో దాడి చేశారు ఎస్ఓటి పోలీసులు. 5 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 6వ వ్యక్తి తిరుపతికి చెందిన కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి పరారీలో కానిస్టేబుల్ ఉన్నారు. వారి వద్ద నుండి 800 గ్రాముల డ్రగ్స్, 5 మొబైల్ ఫోన్లు మరియు 50,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుమారుగా దొరికిన డ్రగ్స్ మార్కెట్ విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుకట్పల్లి పోలీసులు. నో టొబాకో డే సందర్భంగా ఏఎస్ రాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ స్టాఫ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విశేష స్పందన పొందింది. ఈ శిబిరంలో బసవతారకం హాస్పిటల్కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రావణి కుమారి, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ సాయి మనోజ్, సాయి బాబా తదితరులు పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శేర్లింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని సందర్శించారు. జనస్వస్థతే లక్ష్యంగా ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు నిరంతరం నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ రాజు నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు నరసింహానాయుడు, పిఎస్ రాజు, నరసింహారెడ్డి, ఏకాంబరం తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులు పెద్ద ఎత్తున హాజరై శిబిరాన్ని ఉపయోగించుకున్నారు. టొబాకో డే, వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా
ఏఎస్ నగర్ కమ్యూనిటీ హాల్లో బసవతారకం వారి బృందంచే స్క్రీనింగ్ టెస్ట్ అండ్ క్యాన్సర్ సంబంధించిన అన్నీ చేయడం జరుగుతున్నది. దీనికి డాక్టర్ శ్రావణ్ కుమారి గారు గైనకాలజిస్ట్ అండ్ ప్రభాకర్ గారు రేడియాలజిస్ట్ అండ్ సాయి మనోజ్ గారు రేడియాలజీ ఆంకాలజిస్ట్ అండ్ సాయిబాబా గారు వారి మన బసవతారకం తరఫున ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్లో వారు. కాబట్టి ఈ వరల్డ్ నో టొబాకో డే 31st మే రోజు మా ఏఎస్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్కు వచ్చిన సందర్భంగా కానీ ట్యూమర్ ఆఫ్ ద బ్రెయిన్ ఫిట్స్ చిన్నపిల్లలకి ఫిట్స్ ఏమైనా వచ్చినా ఆర్ ట్యూమర్ ఏమైనా వచ్చినా మనము టెస్ట్లు చేసుకొని దానికి మనము ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు ఫ్రమ్ బ్రెయిన్లో. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మెటాస్టేసిస్, అంటే క్యాన్సర్ మన బాడీలో స్ప్రెడ్ అయినా బ్రెయిన్లో మెటాస్టేసిస్ వచ్చినా వాళ్ళకు ఫిట్స్ రావచ్చు. సో దట్ ఈస్ అగైన్ ఇంపార్టెంట్ పాయింట్. నేను ఒకటే చెప్పింది రిక్వెస్ట్ ఏంటంటే చిన్న ప్రాబ్లం ఉన్న ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ దీస్ డేస్, ఎందుకంటే రేపు ఏమవుతుంది మనకు చెప్పాలంటే చాలా కష్టం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్లో వచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈఎన్టీ. ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ ఈరోజు నో టొబాకో డే కదా. సో పాన్ చూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. పాన్ చూయింగ్ చేయవద్దు, టొబాకో చేయవద్దు, సిగరెట్ స్మోకింగ్స్ పర్టికులర్లీ అనమాట. అండ్ దెన్ కొందరికి అలవాటు ఉందన్నమాట, దే టేక్ దిస్ టొబాకో ఇన్ ద నేసల్ ఫార్మ్స్ ఆల్సో. ఆ స్నీజెస్ రావాలనేసి అది కూడా ప్లీజ్ అవాయిడ్ ఇట్ బికాస్ దిస్ టొబాకో ఇట్ కంటైన్స్ కెమికల్, డ్రెడ్ఫుల్ కెమికల్ విచ్ విల్ కాజ్. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న బిరుదును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహం వద్ద తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 3 తరాల ఉద్యమకారుడని కొనియాడారు. నేటి ప్రభుత్వాలు బాపూజీ బౌద్ధిక కలలే తప్ప వారు కన్న కలలను నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న బిరుదును ప్రదానం చేయాలన్నారు. బాపూజీ తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసిన జలదృశ్యం కేంద్రాన్ని మ్యూజియంగా మార్చి పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని కోరుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు చాలా గొప్పగా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి 3 తరాల పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే భారతదేశ స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమం, ఇట్లా ఆయన జీవితమే పోరాటాలమయంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితకాలం పోరాడిన పోరాట యోధుడు. ఆయన 95 ఏళ్ల వయసులో కూడా గడ్డగట్టే చలిలో ఢిల్లీ వేదికగా తెలంగాణ రావాలని ఆకాంక్షించిన గొప్ప దార్శనికుడు. మరి అలాంటి నాయకుడు ఏ రోజు కూడా కలలు కన్నట్టుగా బీసీలకు రాజ్యాధికారం దక్కలేదు. ఆయన కలలు కన్న భౌగోళిక తెలంగాణ అయితే సిద్ధించింది, కానీ ఆయన కలలు కన్న సామాజిక తెలంగాణ ఇంకా కలగానే మిగిలిపోయింది. మరి అలాంటి కళను సాధించడానికి బహుజన వర్గాలు, బీసీ వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా ఈరోజు మనకంతా ఆ వాటా దిశగా, మన వాటాను సాధించే దిశగా, రాజ్యాధికారంలో భాగం పొందే దిశగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి గొప్ప నాయకుని జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అలాంటి జీవిత పాఠాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి మేము గత కొంతకాలంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత పాఠ అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశాలుగా బోధించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఎన్నో